దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, సామాన్య కాలం 5వ ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని వాక్యము నిత్య జీవ జల ఊట వంటిది. అది చదువుతూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా ఎప్పటికప్పుడు సరికొత్త నూతన అర్థాలను, భావములను, జీవిత సందేశాలను మనకు అందిస్తూనే ఉంటుంది దేవుని వాక్యం. ఎప్పుడో 2008లోనో 2009లోనో ఇయర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పరిశుద్ధ గ్రంథ పవిత్ర సంవత్సరాన్ని పరిశుద్ధ పాప గారు ప్రకటించినప్పుడు ఒక సెమినార్ అటెండ్ అయ్యాం. అందులో ఒక ఫాదర్ గారు చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది, ఇంకా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా. అని అంటారు, దేవుని వాక్కు ఒక ఉల్లిపాయ వంటిది అంటాడు. ఏంటి ఉల్లిపాయ స్పెషాలిటీ ఏంటి? ఉల్లిపాయలో పొరలు ఒలుస్తున్న కొలది పొరలు వస్తూనే ఉంటాయి కదా. ఉల్లిపాయకి ఒక లిమిట్ ఉంది, కొంత సమయం పొరలు అయిపోతాయి. దేవుని వాక్యం ఒక ఉల్లిపాయ వంటిది, ఒక లిమిట్ లేని, అంతము లేని ఉల్లిపాయ వంటిదంట. అంటే నువ్వు ఒలుస్తున్న కొలది క్రొత్త అర్థం, క్రొత్త భావం, క్రొత్త సందేశం మన జీవితాలకు అందిస్తూనే ఉంటుందట. తరాన్ని బట్టి, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు క్రొత్త సరికొత్త భావాలను దేవుని వాక్యం మనకు అందిస్తూ ఉంటుంది. కనుక ఈ వాక్యాన్ని బహుశా మనందరం ధ్యానించే ఉంటాం. మరి ఈ రోజున ప్రభు మనకేం తెలియచేస్తున్నారు, జాగ్రత్తగా ఆలకించండి. మొత్తం ఈరోజు ఎన్ని పట్టణాలు చదువుకున్నాం? 5, 6? ఎన్ని? గట్టిగా చెప్పండి అమ్మా. 3 పట్టణాలు. మొదటి పట్టణం యెషయా గ్రంథం, రెండవ పట్టణం పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ నుండి, వెరీ గుడ్. 3వ పట్టణం లూకా శుభవార్త. ఓకే, బిసైడ్స్ భక్తి కీర్తన గ్రంథం కాకుండా. ఓకే, మరి 3 పట్టణాల్లో చాలా తక్కువగా ఒక్కొక్కసారి మనకి లింక్, కనెక్షన్ కనిపించదు. కానీ ఈరోజు వాక్యం అలా కాదు. ఈ 3 పట్టణాలలో ఒక చక్కనటువంటి ఒక లింక్ మనకు కనిపిస్తూ ఉంది. సేమ్ ప్యాటర్న్. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే బైబిల్ గ్రంథాన్ని రాసినప్పుడు యెషయా గ్రంథం ఎప్పుడో రాయబడి ఉంది, ప్రభు రాకకు 500-600 సంవత్సరాల ముందట. ఆ వాక్యం, సువిశేష వాక్యం, పౌలు గారు రాసినటువంటి లేఖలు, వీటన్నిటిలో కూడా ఒక సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అది ఈ రోజున మనం ధ్యానిద్దాం, మన జీవితాలకు అన్వయించుకుందాం. ఏంటి ఆ యొక్క ప్యాటర్న్, లేదంటే ఆ యొక్క క్రమము ఏమిటండి అంటే, ఒక 4 మెట్లు మనకు కనిపిస్తున్నాయి, 4 స్టెప్స్. మొదటి పట్టణంలో, రెండవ పట్టణంలో, 3వ పట్టణంలో. ఏమిటండి ఆ 4 స్టెప్స్? నెంబర్ 1 చెప్పండి అందరూ, అమేజ్మెంట్, ఆశ్చర్యం. ఓకే. నెంబర్ 2 అన్వర్దినెస్, చెప్పండి, అనర్హత, ఒక అర్హత లేకుండా ఉండడం. రైట్. నెంబర్ 3 క్లెన్సింగ్, చెప్పండి, క్లెన్సింగ్, శుద్ధీకరణ. నెంబర్ 4 రెడీనెస్, సిద్ధపాటు, దైవ సేవకై సిద్ధపాటు. ఓకే, 4 స్టెప్స్ ఈ 3 పట్టణాలలో మన జీవితాలలో ప్రభు మనకు అందిస్తున్నారు. జాగ్రత్తగా గమనిద్దాం దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిగా అమేజ్మెంట్, ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం? మొదటి పట్టణంలో వాక్యములో మనం చూస్తున్నట్లుగా యెషయా అనువాడు దేవుని సన్నిధిలో నిలిచాడు. దేవుని సన్నిధిలో ఉంటుండగా అతనికి దైవ దర్శనం కలిగింది. ఆ దైవ దర్శనం ఎలాగండి అంటే, ప్రభువైన దేవుడు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా ఆయన వస్త్రములు దేవాలయమును నింపివేశాయి. వస్త్రము అంటే పరిశుద్ధతకు గుర్తు బైబిల్ గ్రంథంలో. గార్మెంట్ ఇస్ ఎ రిజెంబ్లెన్స్ ఆఫ్ హోలీనెస్. ఆయన వస్త్రములు దేవాలయం మొత్తం నిండి ఉన్నాయంటే ఆయన మహాపరిశుద్ధుడిగా ఉన్నాడు అని అర్థం. దేవదూతలు, శరాపులు అంటారు,
ఒక్కొక్క దేవదూతకి ఎన్ని రెక్కలు? 6 రెక్కలు. రెండింటితో ముఖమును మూసుకుంటున్నాయి, రెండింటితో కాళ్ళను మూసుకుంటున్నాయి, రెండింటితో గాలిలో ఎగురుతూ ఉన్నాయి. ఆ దేవదూతలు పాటలు పాడుతున్నారు, పరిశుద్ధులు 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 అని. ప్రియమైన సహోదరుడా, సహోదరి, 2009వ సంవత్సరంలో థియాలజీ 3rd ఇయర్ చదువుతుండగా సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ హైదరాబాదులో ఫాదర్ న్యూహాసర్ మిల్ హిల్స్ మిషనరీ ఫాదర్ ఉండేవారు. 92 సంవత్సరాలు బ్రతికినట్టున్నారు. ఆ వయసులో కూడా సైకిల్ ఫాస్ట్గా, మా స్లోగా కాదు, ఫాస్ట్గా సైకిల్ తొక్కేవారు. ఓకే, ఆస్ట్రేలియా నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ తన జీవితం అంతా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేసారు. గురువు అయిన కొత్తలో సుమారు ఒక 60-70 సంవత్సరాలు గురువుగా సేవలు అందించారు ఈ యొక్క సెమినరీ ఫాదర్స్కి, గురు విద్యార్థులకు. ఆయన ఒకరోజు చెప్పాడు, నేను వెళ్ళాను, ఆయన స్పిరిచువల్ డైరెక్టర్గా అతన్ని స్వీకరించగా వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడాలి. నీ మనసులో ఏం జరుగుతుందో, నీ జీవితంలో ఏం జరుగుతుందో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, నువ్వు ఎటువంటి దేవుని వైపు వెళ్తున్నావా లేదా అని ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. దాన్ని స్పిరిచువల్ డైరెక్షన్ అంటారు. ఈ స్పిరిచువల్ డైరెక్షన్ టాక్ వెళ్ళినప్పుడు నేను ఆ ఫాదర్ గారిని ఒక ప్రశ్న అడిగాను. ఫాదర్ గారండి, నేను గుడిలో అడుగు పెట్టగానే ఏం చేయాలి? గుడిలో అడుగు పెట్టగానే అది దేవుని పవిత్ర స్థలము కదా, ఏం ప్రార్థన చేస్తే ప్రభు ఎక్కువగా ఇష్టపడతాడు చెప్పండి చూద్దాం, నాకు సహాయం చేయండి అన్నాను. ఆ ఫాదర్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైనా దేవాలయంలో అడుగు పెడితే, ఈ యొక్క సంఘటన చెప్పారు, శరాఫులు ఏ విధముగా ముఖం దాచుకున్నారో, కాళ్ళు దాచుకున్నారో, ఆయన ముందట సాష్టాంగపడు వీలైతే, లేదంటే ఆయన ముందట మోకరించి శిరము వంచి నీ నుదుటు నేలకు ఆంచాలి. ఇది మొట్టమొదట నువ్వు చేయగలిగిన పని. ఓకే, ముస్లింలు చేస్తారు తెలుసు కదా, ముస్లింలు వాళ్ళు చేసే నమాజ్ ఎలా చేస్తారో అలా చెయ్యి. ఏం ప్రార్థన చేయాలండి అని అడిగాను. ఏం ప్రార్థన చేయాలండి అంటే ఇది చెప్పారు, హోలీ 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 లార్డ్ గాడ్ ఆఫ్ పవర్ అండ్ మైట్, heaven and earth are full of your glory, hosanna in the highest, blessed is he who comes in the name of the Lord, hosanna in the highest. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. వాక్యం చెప్తుంది కదా, చదవండి. మొదటి పట్టణంలో దేవదూతలు పాడిన పాట, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది, దేవుని నామమున వేయించేయు వారు ధన్యులు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. అది సువిశేష పట్టణంలో, ఆ యెరూషలేము పట్టణంలో యేసు ప్రభు పురప్రవేశం చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రజలు పాడిన పాట, బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని నామమున వేయించేయు వారు ధన్యులు. అది ఇది, ఈ రెండు కలిపి మనం పూజలో పాడుతున్నామే, ఆ ప్రార్థన చెప్పు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్పు. అది దేవునికి ఎంతో ఇష్టమైన ప్రార్థన, దేవునిని గణపరిచే ప్రార్థన, దేవునిని మహిమపరిచే ప్రార్థన, దేవదూతలు పాడే ప్రార్థన అన్నారు. ఇట్స్ ఎ స్పిరిచువల్ అడ్వైస్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఈరోజు నేను మీ అందరికీ అందిస్తున్నాను. నీవెప్పుడైనా దేవాలయంలో అడుగు పెడితే ఆ శరాపుల వలె నీ ముఖము దాచుకో, ప్రభుని ముందు సాగిలపడి నీ నుదుటిని నేలకు ఆంచి, నీ కాళ్ళను దాచుకో, నీ యొక్క కాళ్ళను దాచుకొని నీ శరీరంతో కాళ్ళను మూసివేస్తూ పరిశుద్ధులు 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 అన్న పవిత్ర గీతమును, ప్రార్థనను ఆ యెహోవా దేవునికి, త్రియేక దేవునికి, యేసయ్యకు సమర్పించండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ ఫాదర్ గారు నాకు ఇచ్చిన సలహా ప్రియులారా. సో ఇటువంటి దర్శన భాగ్యాన్ని యోషియా చూసిన తర్వాత యోషియా ఏమయ్యాడు? ఆశ్చర్యపోయాడు. అమేజ్మెంట్ మొదటి స్టెప్. ఓకే, ఆర్ యు విత్ మీ? ఉన్నారా ఇక్కడ? రైట్. దేవుని యందు ప్రియులారా, మొదటి పట్టణంలో మొదటి స్టెప్ అయిపోయింది. ఇక రెండవ పట్టణంలో పౌలు గారు కూడా తెలియచేస్తున్నారు, ప్రభు అనేక మందికి దర్శనమిచ్చారు. 12 మంది అపోస్తలులకు ఆయన కనబడ్డాడు. ఆ కాలమందు
ఒక్కసారిగా 5,000 మంది ఉంటుండగా యేసు ప్రభు పునరుత్థాన ప్రభు కనిపించారు. వారిలో కొంతమంది ఇంకనూ మన మధ్య జీవించే ఉన్నారు. తర్వాత ఆ కాలమునందు జన్మించినట్లున్న వాడనైన చివరకు నాకు కూడా ఆయన దర్శనమిచ్చెను. యోషియాకు యెహోవా దేవుడు దర్శనమిచ్చినట్లుగా పౌలునకు యేసుక్రీస్తు పునరుత్థాన క్రీస్తు దర్శనమిచ్చాడు. యోషియా ఆశ్చర్యపోయినట్లుగా పౌలు ఏమంటున్నాడు, అయ్యా ఎవరు మీరు? ఆయన కళ్ళు పోయాయి. 2 కళ్ళు ఆ దివ్య కాంతిని, దివ్య వెలుగును చూడగా 2 కళ్ళు కూడా కనిపించలేదు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, అయ్యా ఎవరు నీవు? ప్రభు ఏమన్నారు? నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును నేనే. హి వాస్ అమేజ్డ్, ఆశ్చర్యపోయాడు. ఇక సువిశేష పట్టణంలో మనం చూస్తున్నాం దేవుని యందు ప్రియులారా ఆఖరి మాటలు. ఓకే, ఆ యొక్క ఇన్ని చేపలు పడుట చూచి సీమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. వెరీ గుడ్. తర్వాత వచనంలో కూడా జబదాయి కుమారులు యాకోబు యోహానులు కూడా అట్లే గట్టిగా ఆశ్చర్యపడిరి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయిందా? యోషియా ఆశ్చర్యపడ్డాడు, పౌలు ఆశ్చర్యపడ్డాడు దైవ దర్శనంతో, యాకోబు యోహానులు పేతురు ఆంద్రేయ ఆశ్చర్యపడ్డారు. మరి దేవుని యందు ప్రియులారా మన సంగతి ఆకరణ వద్దాం. ముందు బైబిల్ చదువుకుందాం. 1వ పట్టణం, 2వ పట్టణం, 3వ పట్టణం. రైట్. ఇక 2వ స్టెప్ ఏంటని చెప్పాను? 2వ స్టెప్ అనర్హత, అన్వర్దినెస్, అర్హత లేకపోవడం. ఓ ప్రభువా నేను అయోగ్యుడను. అనర్హత పలకలేకపోతే అయోగ్యుడను, అయోగ్యత. ఓకే, అయోగ్యుడను దేవా. 1వ పట్టణంలో ఆ దర్శనాన్ని పొందుకున్నటువంటి యోషియా అంటున్నాడు, హా చెడు తిని కదా. వాక్యం చూడండి, 5వ వచనం చెప్పన్న తర్వాత, హా చెడు తిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమా నేను వసించుచున్నాను. హా చెడు తిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీయు అపవిత్ర మాటలే. అతను తన అనర్హతను గుర్తించాడు. ద మోర్ యు కమ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్, you will discover that you are unworthy, unfit. You are the sinner, most sinner in the world, the first sinner in the world అని గుర్తిస్తాం. ఎంత ఎక్కువగా మనం దేవునికి దగ్గరగా వస్తుంటామో అంత ఎక్కువగా మనం అయోగ్యులము, అల్పులము, బలహీనులము, పాపాత్మలము అని మనం గ్రహిస్తాం. సహోదరుడా, సహోదరి, యోషియా అదే చేశా. హా చెడు తిని కదా, నేనేమో పాపాత్ముడని నోరిప్పితే చాలు చెడ్డ మాటలే, చెత్త మాటలే, తప్పుడు మాటలే. కొంతమందికి నాలిక కాదు త్రిశూలం వంటిది. కొంతమందికి నాలుక కాదు AK-47 గన్ లాంటిది. ఎందుకంటే ఈ నోరు విప్పితే చాలు దూషణలు, విమర్శలు తప్ప ఇంకేమీ రాదు. ఈ నోరిప్పితే చాలు మంచి పలకలేరు, మంచిని చూడలేరు, మంచిని కొనియాడలేరు. నిరంతరం ఏమంటారు, ఆడిపోసుకొనడమే. నిరంతరం కూడా గుండెల్లో ఉన్న విషయాన్ని ఈ నోటి ద్వారా, నాలిక ద్వారా కక్కుతూ ఉంటారు. విషపూరితమైన మనుషులుగా ఉంటున్నారు అంటున్నదే. అపవిత్రమైన మాటలు పలికేవాడిని, అపవిత్రమైన మాటలు పలికే మనుషుల మధ్య నివసించేవాడిని నేనెంత పాపాత్ముని దేవుడా, నాకా నువ్వు దర్శన భాగ్యం ఇస్తున్నావు. ఫీలింగ్ ఆఫ్ అన్వర్దినెస్, అయోగ్యుడిన దేవా నేను అయోగ్యుడను. కమ్ టు ద సెకండ్ రీడింగ్, 2వ పఠనం. పౌలు గారు ఏమంటున్నారండి? ఇదిగో నేను దైవ సంఘమును హింసించుటచే పాపాత్ములందరికన్నా ప్రప్రథముడను నేనే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను దైవ సంఘాన్ని హింసించాను. అపోస్తలందరిలో నేను అల్పుడను,
దేవుని సంఘమును హింసించిన వాడిని ఒకటి చే అపోస్తులుడని పిలువబడటకు నేను యోగ్యుడినో కాదు, దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడు స్థితిలో ఉన్నాను. ఐ ఆమ్ ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ అమంగ్ ద సిన్నర్స్. పాపాత్ములు లిస్టు తీస్తే పౌలు గారు అంటున్నారు, నా పేరే ఫస్ట్ రాయాలి. అంత ఘోరమైన దుర్మార్గుడను పాపాత్ముడను నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నాకు దేవుడు దైవ దర్శనం ఇచ్చాడు. నువ్వు నేననుకో పుణ్యాత్ముల లిస్ట్ రాస్తే ఫస్ట్ పేరు నాదే విత్ క్యాపిటల్ లెటర్స్, బోల్డ్ లెటర్స్, స్కెచ్ పెన్ హైలైట్ చేయాలి. అర్థమవుతుందా? ద మోర్ యు సే యు థింక్ దట్ యూ డోంట్ హ్యావ్ సిన్, దట్స్ యువర్. నాకు పాపము లేదు అనుకుంటున్నావా, నీ అంత పాపాత్ముడు మరొకడు ఉండడు దేవుని దృష్టిలో. ఎప్పుడైతే ప్రభువా నేను పాపాత్ముడిని అనుకుంటున్నావో నువ్వు దేవునికి యోగ్యమైన వాడు అవుతున్నావు. లెట్ us నాట్ డిసీవ్ అవర్ సెల్స్. మనలను మనము మోసగించుకొనకూడదు. నాలో తప్పు లేదు అనుకొనకూడదు. చూడండి, పేతురు గారు అంటున్నారు, పౌలు గారు అంటున్నారు, అయ్యా నేనే పాపాత్మల ప్రథముడను. యెషయా అంటున్నాడు, అయ్యా నేను పాపపు మాటలు పలికేవాడిని, అటువంటి ప్రజల మధ్య నివసించేవాడిని. ఇక శివశేషపట్నంకి వద్దాం. రెండవ మెట్టు, రెండవ స్టెప్ మనం చూస్తున్నాం ఎవరి జీవితంలో? పేతురు గారి జీవితంలో. పేతురు గారు అంటున్నారు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు. చెప్పండి అందరూ, ప్రభు నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, ప్రభు నేను పాపాత్ముడని విడిచిపొండు. ప్రభు అలాగేలే నువ్వు పాపాత్ముడు కదా అని వెళ్ళిపోతున్నాడా? నో. The Catholic Church, the church is not a museum of saints but a hospital for sinners. The church is not the museum of saints. పునీతులు మాత్రమే ఉండే స్థలము శ్రీ సభ కాదు. పాపాత్ములు స్వస్థత పొందే స్థలం, పాపాత్ములు ఉండే స్థలం కూడా కాదు. నేను పాపాత్ముని గారు నన్ను పెట్టుకో అన్నాం కాదు. పాపాత్ముడు చికిత్స పొందాలనుకున్న పాపాత్ముడే ఇక్కడ ఉండాలి. స్వస్థత పొందాలనుకున్న పాపాత్ముడే ఇక్కడ ఉండాలి. నేను పాపంలోనే ఉంటాను, చర్చిలోనే ఉంటానంటే కుదరదు. మళ్ళా చికిత్స పొందాలనుకుంటున్న పాపాత్ముడను, స్వస్థత పొందాలనుకుంటున్న పాపాత్ముడను, క్షమాపణ పొందాలనుకుంటున్న పాపాత్ముడను, అలాంటి పాపాత్ముడు నువ్వైతే ప్రభు నీ చికిత్స ఇవ్వడానికి, నేను స్వస్థపరచడానికి, నీ పాపాలు క్షమించడానికి యోషియాను క్షమించినట్లుగా, పౌలును క్షమించినట్లుగా, పేతురును క్షమించినట్లుగా నిన్ను నన్ను క్షమిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. లెట్ us accept that we are sinners. ఇది రెండవ స్టెప్. అమేజ్మెంట్ ఆశ్చర్యం, అన్వర్దినెస్ అయోగ్యత. మూడవది క్లెన్సింగ్ శుద్ధీకరణ. శుద్ధీకరణ. దేవుని యందు ప్రియమైన సహోదరుడా సహోదరి, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిమా, గజ్జి ఉన్నది అనుకో. నీకు గజ్జి ఉన్నదని ఎవడో వచ్చి నీకు ఇంజెక్షన్ ఇవ్వడో మందు ఇవ్వడో. అయ్యా నాకు గజ్జి ఉంది అంటే తప్ప, నువ్వు అడిగితే తప్ప, నువ్వు వెళితే తప్ప నువ్వు మందు పొందుకోలేవు. నీకు టైఫాయిడ్ ఉండొచ్చు, ఏ జబ్బన్నా ఉండొచ్చు, నీ ఇంటిలోనే కూర్చుంటే ఎవడో నీకు వచ్చి మందు ఇవ్వడు. నువ్వు వెళితే తప్ప, అడిగితే తప్ప, కోరితే తప్ప, ప్రయత్నిస్తే తప్ప, ప్రాధేయపడితే తప్ప. అలాగే పాపాత్మను ఒప్పుకున్నావు కనుక యెషయాని ప్రభు అంటున్నారు, ఒక దేవదూత ఏం చేసిందో తెలుసా? అక్కడ దేవుని సన్నిధిలో ధూపం ఉంది. వాక్యం చెబుతుంది దేవాలయం మొత్తం పొగతో నిండి ఉండెను. నాకు చాలా ఇష్టమైన మాట. దేవాలయములో మండుచున్న నిప్పు కణికలు అక్కడ ఉన్నాయి. మండుచున్న నిప్పు కణికలు. పిల్లలు ఎప్పుడైనా ధూపానికి పట్టుకొని వస్తే ఒకసారి నిప్పు కణిక ఆరిపోయి ఉంటాయి. నాకు చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వు పట్టుకుని వెళ్ళు. అది మండుచున్న నిప్పు కణికలు ఉండాలి నిరంతరం కూడా. దానిలో దేవుని ధూపం వెయ్యాలి. ఆ ధూపపు
మంచి వాసన దేవాలయంతో దేవాలయంతో నిండి ఉండాలి. వాక్యం ఉంటుంది, దేవాలయం మొత్తం ఆ యొక్క పొగతో నిండి ఉండెను. ఆ మండుచున్న నిప్పు కణికల్లో నుంచి ఒక కణిక తీసుకొని, నిప్పు కణికను తీసుకొని నువ్వేమన్నావు? పాపాలు పలికేనన్నావు. నాలిక తెరువు. నాలిక మీద నిప్పు కణిక పెడుతున్నాడు దేవదూత. నాలిక మీద నిప్పు కనుక, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషము పరిహారము జరిగినది. అండర్లైన్, నీ దోషమునకు పరిహారము జరిగినది. మన దోషములకు పరిహారం జరగాలి. నోటితో పాపపు మాటలు పలికావు కనుక ఆ నోరు, నాలిక శుద్ధీకరింపబడాలి. శుద్ధీకరించాడు. దోషము పరిహరింపబడాలి, పాపము క్షమించబడాలి, పాపము శుద్ధీకరించారు. అలాగే 2వ పట్టణంలో పౌలు గారు కళ్ళు పోయి 3 రోజుల పాటు అలాగున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాసముతో మంచినీరు కూడా ముట్టుకోలేదని తెలుసా? అన్న పానీయములు ముట్టుకొనక 3 రోజుల పాటు ఆయన ప్రార్థించుచుండగా అననీయ అనువాడిని యేసు ప్రభు పంపిస్తున్నారు. అననీయ వెళ్ళి, సహోదరుడా సౌలా, ప్రభు అయిన యేసు నన్ను నీ దగ్గరకు పంపెను అని, నీ కళ్ళు తెరవబడును గాక. 3 రోజుల పాటు కన్నీటి ప్రార్థన, దుఃఖముతో నిన్న ప్రార్థన చెయ్యగా ఆయన పాపాలు పరిహరింపబడ్డాయి. నాలికపై అగ్ని కణికను పెట్టగా యోషియా పాపములు క్షమించబడ్డాయి. పేతురు గారు, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపొండు అంటే ప్రభు చెప్తున్నారు, నేను నిన్ను చేపలు పట్టేవాడు కాదు, మనుషులను పట్టువానిగా చేస్తాను. నీ పాపాలు నేను తీసివేస్తున్నాను, నీ పాపాలను క్షమిస్తున్నాను. మీరు విన్న ఈ మాటలను బట్టి మీరు శుద్ధీకరింపబడితిరి. యోహాను శుభవార్తలో ప్రభు చెప్తున్నారు, బై ద వర్డ్స్ దట్ యూ హ్యావ్ హర్డ్ యు ఆర్ ఆల్ క్లెన్స్డ్, నాట్ ఆల్ ఆఫ్ యూ అంటారు. మళ్ళా యోధా ఇస్కారియోతును ఉద్దేశిస్తూ, నేను పలికిన ఈ మాటలను బట్టి, మీరు విన్న ఈ మాటలను బట్టి మీరు శుద్ధీకరింపబడ్డారు. యు నో, మీకు తెలుసా, దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించడం ద్వారా మీరు మీ పాపములు క్షమించబడతాయని, దేవుని వాక్యాన్ని భక్తితో ఆలకించడం ద్వారా మీకు స్వస్థత కలుగుతుందని. నేను పోయిన సంవత్సరం 3 సంవత్సరాల క్రితం చెప్పాను అనుకుంటాను, నాకు చాలా ఇష్టం ఇది కూడా. ఏంటంటే, ప్రభు రాగానే వాళ్ళకి చేపలు లేవు. ప్రభు వచ్చిన వెంటనే రా నీ చేపలు ఇస్తానని తీసుకెళ్ళిపోతున్నారా? నో, నీ పడవను నాకు ఇవ్వి, ఆ పడవలో నేను ఎక్కి కూర్చుంటాను, నిలుచుంటాను, నేను ఎత్తుగా కనిపిస్తాను, అక్కడి నుంచి దేవుని వాక్యాన్ని బోధిస్తాను. దేవుని వాక్కును బోధించిన తర్వాత, దేవుని పని చేసిన తర్వాత నీ కష్టాలు, నీ కడగండ్లు, నీ బాధలు, నీ అప్పులు నేను తీరుస్తాను. నీకు చేపలు కావాలా? పద. మొదట చేపలు ఇవ్వలేదు, మొదట దేవుని పనిని చేశారు, మొదట దేవుని వాక్యాన్ని ఆలకించారు. దెర్ ఇస్ నో హీలింగ్ వితౌట్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కును ఆలకించకుండా, దేవుని పని చెయ్యకుండా, దేవుని వాక్కును భక్తితో స్వీకరించకుండా స్వస్థత కలగదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, స్వస్థత కలగదు. యు వాంట్ హీలింగ్, రిసీవ్ ద వర్డ్, రిసీవ్ ద లార్డ్, రిసీవ్ ద లార్డ్ ఇన్ ద వర్డ్. దేవునిని, ప్రభుని స్వీకరించి, వాక్కు రూపంలో ఉన్న ప్రభుని, వాక్కు రూపంలో ఉన్న పేతురు గారు యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. అత్తకు స్వస్థత వచ్చింది. మరియమ్మ, మార్తమ్మ యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. లాజరు పునరుత్థానము చెందాడు. ఎవరెవరైతే యేసు ప్రభుని స్వీకరిస్తారో స్వస్థతను పొందుకున్నారు. దేవుని వాక్కును భక్తితో ఆలకించడం ద్వారా నువ్వు ప్రభుని స్వీకరిస్తున్నావు. యూ విల్ ఫైండ్ మిరకల్స్, యూ విల్ ఎక్స్పీరియన్స్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. పేతురు దేవుని మాటలు ఆలకించాడు కనుక శుద్ధీకరింపబడ్డాడు. యోషియా శుద్ధీకరింపబడ్డాడు, పౌలుడు శుద్ధీకరింపబడ్డాడు, పేతురు శుద్ధీకరింపబడ్డాడు. 3వ స్టెప్ అయిపోయింది. హలో, వింటున్నారా?
అందరూ యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్యంలో ఎన్ని స్టెప్స్ అని చెప్పాను? లాస్ట్ ద ఫోర్త్ స్టెప్, ద లాస్ట్ స్టెప్. 4వ స్టెప్ ఏంటమ్మా? సిద్ధపాటు, సేవకై సిద్ధపాటు. యోషియా ఇదంతా ఇవి చూచాడు, ఆశ్చర్యపోయాడు, పాపిని ఒప్పుకున్నాడు, ప్రభు శుద్ధీకరించారు. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? యు నో వాట్ వాస్ ద నెక్స్ట్ మూవ్? ప్రభు తనలో తాను, తన దేవదూతలతో తాను మాట్లాడుతున్నాడు. ఏమని? నా దూతగా. అప్పుడు ప్రభు, నేనెవరిని పంపుదును, నా దూతగా ఎవరు వెళ్ళుదురు, మన కొరకు ఎవడు పోవును. ఇది కొత్త బైబిల్ ట్రాన్స్లేషన్. మన దూతగా ఎవడు పోవును అని రాయబడి ఉంటుంది ఇక్కడ ఈ బైబిల్లో. మన దూతగా ఎవడు పోవును, నేనెవరిని పంపుదును. ఎవరంటున్నారు? ప్రభు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, తన దూతలతో మాట్లాడుతున్నాడు. పితాపుత్ర పవిత్ర ఆత్మ దేవుడు, బహుశా పిత అయిన దేవుడు పుత్రునితో పవిత్ర ఆత్మతో మాట్లాడుతున్నారేమో అనుకుందాం. యోషియాతో మాట్లాడలే, యోషియాని అడగలే, కానీ యోషియా విన్నాడు. యోషియా ఏమంటున్నాడు? ప్రభువా, నేనున్నాను కదా, నన్ను పంపండి. చెప్పండి అందరూ, నేనున్నాను కదా, నన్ను పంపుడు. నీ మహిమను చూచి ఆశ్చర్యపోయాను, నా అయోగ్యతను చూసి సిగ్గుపడ్డాను, నువ్వు నన్ను శుద్ధీకరించావు. ఇక నన్ను పంపండి ప్రభువా, నీ సేవ చేస్తా, నీ సాక్షిగా మారుతా, నీ వాక్యాన్ని బోధిస్తా, నీ సందేశాన్ని అందిస్తాను, నన్ను పంపండి. మన జీవితాలు సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను ఈ లోకములో పుట్టించింది వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇల్లులు, వాకిళ్ళు కట్టుకుని ఉండడానికి కాదు, పెళ్ళిళ్ళు, పిల్లలు చేసుకోవడానికి, కనడానికి కాదు. దట్ ఈస్ నాట్ ద పర్పస్. You know, the main purpose is not your family, not your children, not your job, not your business, but the business of the Lord. The main purpose of your life is to be a witness to the Lord. క్రీస్తుకి సాక్షిగా ఉండడమే నీ ప్రప్రదమైన కర్తవ్యం. అన్ఫార్చునేట్లీ అది మనం మర్చిపోతూ ఉంటాం, అది మనం గుర్తించడం లేదు, అది మనం 0.0001% కూడా దాన్ని మనం నెరవేర్చుకుంటూ ఉంటున్నాం. ఎప్పుడు ఏమంటారు? ఏదన్నా తిన్నానా, ఉన్నానా, ఏదో పండుకున్నానా, తెల్లారిందా, ఏంటది చెప్పండి, నాకు అది తెలీదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే బాపతి, ఇదే బాపతి. లేదా నేను, నా కుటుంబం, నా పిల్లలు. చెప్పండి, నేను, నా కుటుంబం, నా పిల్లలు, ఇదే గొడవ ఎల్లకాలము, ఇదే గొడవ. ఇది చిన్నప్పటి నుంచి ఇదే గొడవ, యవ్వన ప్రాయంలో ఇదే గొడవ, పెళ్ళైన కొత్తలో ఇదే గొడవ, పెళ్ళైన పాతలో ఇదే గొడవ, వృద్ధులు పిల్లలు పెద్ద అయినప్పుడు ఇదే గొడవ, పిల్లలకు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇదే గొడవ, మనవల్లో మనవరాలు ఉన్నప్పుడు ఇదే గొడవ, చావుకు కాళ్ళు చాచే సమయంలో కూడా. I feel really pity for the old men and women, you know. చాలామంది ప్రార్థనకు వస్తారు, ముసలమ్మలు 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల ప్రాయంలో, బాబు ప్రార్థన చేయండి. నీకేం కావాలమ్మా? నా మనవడికి ఇంకా పిల్లలు పుట్టలేదు. చంగా నాకు ముట్టిగా పెట్టాలనిపించద్ది, నాకు గట్టిగా ముట్టిగా పెట్టాలనిపిస్తుంది. ముసలం కదా, వదిలేస్తాను పోనీలే అని, ఇంకెంత ఏం చేస్తాం? ఈ ముసలి ప్రాయములోనైనా నా పాపాలు క్షమించబడాలి, నేను మంచి మరణాన్ని పొందుకోవాలి, పాపము లేకుండా. దేవుని కృపలో నేను మరణించి వెళ్తుండగా పరలోక ద్వారాలు నాకు తెరవబడాలి. నేను అమ్మ మరియ తల్లిని చేతులారా పట్టుకోవాలి, చూడాలి, పునీతులను చూడాలి, వాళ్ళతో కలిసి దేవుని స్తుతించాలి అని ఏ ముసలమ్మ ముసలోడు కూడా ఆలోచించడం లేదు. బికాస్ వీఆర్ ఫెయిత్లెస్ జనరేషన్. భక్తిహీనత కలిగిన మనుషులం, విశ్వాసం లేని మనుషులం, దేవుడంటే తెలియని మనుషులం, దేవుడును వాడుకొని వదిలేసే మనుషులం. కష్టం వస్తే దేవుడు, కష్టం అయిపోతే పోయింది. ఏటీఎం కార్డు ఏంటి? ఏటీఎం కార్డు, ఏటీఎం మిషన్. డబ్బులు అవసరం వస్తే ఏటీఎం మిషన్ గుర్తొస్తుంది. దురదృష్టం ఫోన్పే, గూగుల్ పే వల్ల ఏటీఎం కార్డుని మర్చిపోయాంలే, ఏటీఎం కార్డుని, ఏటీఎం మిషన్ని. బట్ వీ నో ద బ్యాంక్, వీ రిమెంబర్ ఏటీఎం ఆర్ ఫోన్పే, గూగుల్ పే
డబ్బులు అవసరమైనప్పుడు గుర్తొస్తాయి, డబ్బులు అవసరం లేకపోతే మర్చిపోతాం. కష్టం వస్తే దేవుడు, కష్టం లేకపోతే దేవుడు లేడు పో. ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఇటు నా జీవిత అసలైన జీవిత మాధుర్యం, జీవిత రహస్యం, జీవిత అంతరార్థం ఏంటో తెలుసా? నీవు ప్రభుని పని చేస్తావని, నువ్వు ప్రభునికి సాక్షిగా ఉంటావని, నువ్వు ప్రభునికి ప్రియమైన వాడిగా జీవిస్తావని. అది మనం మర్చిపోతున్నాం. ఇక్కడ ఎవరైనా ముసలమ్మలు ఉంటే నన్ను వచ్చి మీ మనవాళ్ళ కోసం అడక్కండి. వాళ్ళ బతుకులు వాళ్ళకి బతకనివ్వండి. నువ్వు పుట్టావు, కష్టపడ్డావు, ఏడ్చావు, చాలు. ఇంకా ఈ క్షణము నుంచైనా నీ పాపాల కొరకు పరిహారం చెల్లించండి. నేను చెప్తున్నాను, వృద్ధాప్యం దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు పవిత్రుడు అని కాదు, నువ్వు పరిశుద్ధుడు అని కాదు. గుర్తుంచుకో, నేను పవిత్రుని కనుక ఇన్ని సంవత్సరాలు బ్రతికాను. నో, నువ్వు మహాఘోరమైన పాపివేమో, అందుకే ఇంకా ఇన్నిగా బతుకున్నావు నువ్వు. ఎందుకని? నీ పాపాలు ఇంకా పరిహారం అవ్వలేదమ్మా. ఆ మాటలు కఠినంగా ఉండొచ్చు గాక, బట్ దిస్ ఈజ్ ద ట్రూత్. దేవుడు పాపం పెరుగుతున్న కొలది దేవుని కృప పెరుగుతూ ఉంది. నీ పాపం పెరుగుతున్న కొలది దేవుని క్షమాపణ, దేవుని దయ, దేవుని సహనం పెరుగుతూ ఉంది. కనుక నీ తక్షణ కర్తవ్యం, దేవా నా పాపాలు మన్నించు. దేవా మరణించిన తర్వాత నాకు పరిహారం ఇవ్వకు, తట్టుకోలేను, భరించలేను. ఈ లోకంలో జీవిస్తుండగానే నా సర్వ పాపాలకు పరిహారం చెల్లించు, ప్రసాదించు. ఏం చేయాలో చెప్పు. జబ్బులు అనుభవించాలా? కష్టాలు భరించాలా? దాన ధర్మాలు చేయాలా? ఉపవాసం చేయాలా? ఏం చేయాలో చెప్పు, చేస్తాను, వింటాను. కానీ చచ్చిన తర్వాత న్యాయ తీర్పు దినమున నా పాపాలు నువ్వు లెక్కించకు ప్రభువా. Who can stand in your presence, Lord, if you begin to count my sins? నా పాపములు కనుక నువ్వు గణించినట్లయితే ప్రభువా, ఇక నేను ఎవడు నీ ముందు నిలవగలడయ్యా? Who can stand before you? దేవుడే కనుక మన పాపాలు లెక్కిస్తే మనం నిలవగలమా? ప్రార్థించండి. నీ సేవ నేను చెయ్యాలి. యెషయా అంటున్నాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపండి. పౌలుడు కూడా, ఇదిగో నేను పంపబడ్డాను. తర్వాత వాక్యంలో పౌలు గారు అంటున్నారు, అందరికంటే ఎక్కువగా నేనే ఎక్కువగా అధికముగా పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని. చెప్పండి అందరూ, పైగా ఇతర అపోస్తుల కంటే నేనే ఎంతయో అధికముగా శ్రమించి తిని. కోర్స్ అది నా గొప్ప కాదు, దేవుని కృప అని కూడా ఆయన అంటున్నాడు. కనుక మనం కూడా దేవునికి సాక్షులుగా దేవుని సేవ చేద్దాం. ఇక పేతురు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సమస్తమును విడిచిపెట్టి, అరే జాలరులకు చేపల కన్నా ముఖ్యమైనది ఇంకేముంటుంది చెప్పండి? జాలరుడికి చేపల కన్నా ముఖ్యమైనది ఏంటి? అదే కదా. అన్ని చేపలు పడితే కష్టపడితే ఒడ్డుకు తెచ్చుకొని ఏమంటున్నాడు, అన్నీ అక్కడ వదిలేసి వాక్యం చెప్తున్నావు. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసుని అనుసరించిరి. యేసుని అనుసరించాలి. వి నీడ్ టు ఫాలో ద లార్డ్. వి మస్ట్ ఫాలో ద లార్డ్. దేవుని యందు ప్రియమైన సహోదరి, ఈనాడు 3 పట్టణాల్లో ఈ 4 స్టెప్స్ చూసాం. అమేజ్మెంట్, ఆశ్చర్యం. అన్వర్దినెస్, అయోగ్యతను కలిగి ఉండడం. 3వది క్లెన్సింగ్, శుద్ధీకరణ పొందుట. 4వది రెడీనెస్ టు సర్వ్, దైవ సేవ చేసి సిద్ధపడుట. మన జీవితాలలో, నీ జీవితంలో దేవుడు ఎన్నెన్ని మేలులు చేయడం లేదు. ఆశ్చర్యపోతున్నాం. వెరీ గుడ్. ఆశ్చర్యాలు తర్వాత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాల తర్వాత అద్భుతాలు చేసే దేవుడు. దేవుని యందు ప్రియులారా, మనందరి జీవితాల్లో ఎన్నెన్నో నా జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు. ప్రతిరోజు, ప్రతి వారం ఐ ఫీల్, ఐ కెన్ సెన్స్, ఐ కెన్ సీ అరౌండ్ మై లైఫ్. ఎన్నెన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడో తెలుసా? ఆశ్చర్యపోతున్నాం. యెషయా వలె, పౌలు వలె, పేతురు వలె. వెరీ గుడ్. రెండవది ఏంటిది? మనం ఏం చేయాలి? మన అయోగ్యతను మనం గుర్తించాలి. నేను పరిశుద్ధుని కనుక దేవుడు నా ప్రార్థన ఆలకించేశాడు. ఓకే, నేను పరిశుద్ధుని కనుక దేవుడు నా ప్రార్థన అనుకోకండి.
దేవుడు గొప్పవాడు కనుక, మంచివాడు కనుక, పాపాత్ముడనైనా నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. దిస్ ఈజ్ ద వే వీ షుడ్ థింక్, నాట్ ది అదర్ వే. అర్థమవుతుందా? నేను మంచివాడిని కనుక ఒక మాట చెప్తే జరిగిపోద్ది, అలాగనకండి. గర్వపడకండి. నేను అయోగ్యుని కనుక, దేవుడు కృప ఎంతో గొప్పది కనుక నేను పాపాత్మునైనా నా ప్రార్థన ఆలకిస్తున్నాడండి అని చెప్పాలి. ఫీల్ లో, బీ హంబుల్, బీ డొసైల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి లోబడి పశ్చాత్తాపం కలిగి ఉండండి. శుద్ధీకరణ, ప్రభు శుద్ధీకరించాలనుకుంటాడు. కొన్ని కష్టాల ద్వారా, కొన్ని ఇబ్బందుల ద్వారా, కొన్ని మనస్పర్ధల ద్వారా, ఒక్కొక్కసారి కొన్ని అప్పుల బాధల ద్వారా, బలహీనతల ద్వారా, లేదా ప్రభు పాప సంగీతంకి వచ్చినప్పుడు మీరు ఒకరోజు ఉపవాసం ఉండు, లేదా 1000 రూపాయలు దాన ధర్మం చేయి, లేదా మోకాళ్ళు వేసి 20 సార్లు పరలోక జపం జపించు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీ పాపాలు శుద్ధీకరణ పొందాలంటే ఈ కష్టమైన పని గుండా, ఈ ఇరుకైన మార్గము గుండా వెళ్ళాలి. ఈ మధ్యన గురువులు చాలా మంచి వాళ్ళు అయిపోతున్నారు. ఎక్కువ ప్రాయశ్చిత్తం ఇవ్వడం లేదు. ఇవ్వాలి, ఎందుకంటే ఈ చెయ్యడేమోనని భయంతో ఇవ్వడం లేదు మేము. ఓకే, దేవుని యందు ప్రియులారా, పరిహారం, శుద్ధీకరణ పొందాలి. ఇవన్నీ పొందిన చిట్ట చివరిగా లెట్ యువర్ లైఫ్ బీ ఏ విట్నెస్ ఫర్ ద లార్డ్. దేవుని సేవకు, దేవుని సాక్షిగా, దేవుని మహిమకు దూతగా, ప్రతినిధిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇటువంటి జీవితం, ఈ 4 స్టెప్స్ మన జీవితాలలో కలగాలని, ఈ వాక్యానుసారము జీవించే భాగ్యము ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.